తెలంగాణ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ముదిరి స్వేచ్ఛన్నరైందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో పెద్దలు తీసుకున్న నిర్ణయాలతో సంబంధం లేకుండా ఎవరికి వారు నేను సైతం అంటున్నారా? గెలుపోటముల లెక్కల్ని వ్యక్తిగత స్వార్థాలు డామినేట్ చేసేస్తున్నాయా? బైపోల్ విషయంలో అసలేం జరుగుతోంది? తాజాగా తెర మీదకు వచ్చిన లెక్కేంటి? జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సీనియర్ నేత నవీన్ యాదవ్ పేర్లపై చర్చ జరుగుతోంది. తాజాగా నేను సైతం అంటూ తెరమీదికొచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి జూబ్లీహిల్స్ టికెట్ ఖచ్చితంగా నాకే ఇచ్చి తీరాలన్నది ఆయన డిమాండ్. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉందని, ఇక్కడ నాకంటే సీనియర్ యాదవ్ ఎవరున్నారంటూ మెలికపెట్టారాయన. కానీ ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంజన్కి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది పార్టీ, కానీ ఆయన ఓడిపోయారు. అంజన్ ఫ్యామిలీ హైదరాబాద్లో పార్టీకి కొంత అండగా ఉందన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అనిల్ను రాజ్యసభకు ప్రమోట్ చేశారు. కానీ అంజన్ కుమార్ మాత్రం అనిల్కి యూత్ కాంగ్రెస్ కోటాలో ఇచ్చారు. నేను పార్టీ కోసం చేసిన సేవ గుర్తించండి అంటూ కొత్త చర్చను తెరమీదకి తెచ్చారు. ఇప్పటికే అంజన్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇలా అన్ని పదవులు ఒకే కుటుంబానికేనా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడంతో చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది పీసీసీ నాయకత్వం. ఒకవేళ చిన్న లెక్క తప్పి ఓడిపోయినా అది పార్టీతో పాటు ప్రభుత్వం మీద కూడా విమర్శలకు, వ్యతిరేక ప్రభావానికి తావిచ్చినట్టవుతుందన్న అభిప్రాయాలున్నాయి. అదే ఉద్దేశంతో అటు పీసీసీ, ఇటు సీఎం పార్టీ నాయకులకు ఇప్పట్నుంచే బాధ్యతలు అప్పగించి పనిలో పెట్టినా బాధ్యులు మాత్రం పూర్తి స్థాయిలో గేరపైనట్టు కనిపించడం లేదంటున్నారు. నాయకులంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో నాకేంటి లాభమన్న తరహాలోనే ఆలోచిస్తున్నట్టు కనబడుతోందంటున్నారు పరిశీలకులు. ఇదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందట. దీనికి తోడు కార్పొరేషన్ చైర్మన్స్ను డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించింది పార్టీ. ప్రతి పోలింగ్ బూత్ని టచ్ చేయడంతో పాటు ఓటర్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించిన వాళ్లంతా డివిజన్లో సమావేశాలకు పరిమితమవుతున్నారు తప్ప అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేయడం లేదని తెలుస్తోంది. ఒకరిద్దరు నేతలు తప్పితే మిగిలిన వాళ్లంతా డివిజన్ నాయకులని పోగేసుకుని సమావేశాలు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారనేది పార్టీ దగ్గరున్న నివేదిక. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసంటూ సీఎం నర్మగర్భంగా అన్నట్టు తెలిసిందే. ఎన్నికలు గెలిచి తీరాలని, ఇది అందరికీ టాస్క్ అంటూ పార్టీ కూడా స్పష్టం చేసింది. కానీ ఎక్కువ మంది అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేయకుండా చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రభుత్వం దగ్గరుందట. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతలు అప్పగించిన చాలా మంది కార్పొరేషన్ చైర్మన్స్కు త్వరలోనే పదవీకాలం ముగియబోతోంది. అందుకే ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఇక రెన్యువల్స్ ఉండబోవన్న సంకేతాల్ని కూడా పంపుతోందట పీసీసీ నాయకత్వం. మరోవైపు ఈ పరిధిలోని అధికారులు కొందరు మంత్రుల ఆదేశాల్ని కూడా పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు ఓ మంత్రి. ఓవైపు ఉప ఎన్నికలు పెట్టుకుని ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడా కూల్చివేతలు జరుగుతున్నాయని, వాటిని ఆపమన్నా పట్టించుకోవడం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి వ్యవహారాన్ని నేరుగా ఆయన దృష్టికే తీసుకెళ్తే సరిపోతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి కాంగ్రెస్లో.